నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను లైక్ అంటే ఈ గెస్ట్ ఏం సెలబ్రిటీ కాదు లేకపోతే వెరీ పాపులర్ గెస్ట్ కూడా కాదు కాకపోతే వెరీ యూస్ఫుల్ గెస్ట్ అని నేను చెప్తాను బికాస్ మినిఫై అని చెప్పేసి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫౌండర్ ఈయన సో అసలు ఈ యాప్ ఏంటి అని చెప్పేసి నేను తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కొద్దీ కొంచెం డెప్త్లోకి వెళ్తే నాకు తెలిసింది ఏంటి అంటే ఒక హౌస్ వైఫ్కైనా కానివ్వండి లేకపోతే న్యూగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ లైక్ అంటే ఇంట్లో ఉండి నేను ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నాను అంటే ఒక ఏఐ వైజ్గా కానివ్వండి లేకపోతే ఏ రకంగా అయినా కానివ్వండి ఈ యాప్ అనేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఈ యాప్ గురించి నేను చెప్పడం కంటే కూడా ఫౌండర్ నుంచి వినడం మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో మనతో పాటు ఈరోజు విక్రమ్ ఎడవెల్లి గారు ఉన్నారు నమస్తే విక్రమ్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు విక్రమ్ గారు మంచిగా ఐఎమ్ రియల్లీ వెరీ ఇంప్రెసివ్ అబౌట్ యువర్ యాప్ అండి థ్యాంక్ యూ లైక్ అంటే దీన్ని యాప్ అనాలా లేకపోతే వెబ్ అనాలా నాకు ఏమనాలో కూడా ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు ఈజీగా ఉండడానికి యాప్ అనుకుందామండి App ఇట్స్ అనుకుందామా? టెక్నాలజీ Yeah. ఇట్స్ సాఫ్ట్వేర్ బట్ వీ కెన్ సే యాప్ అని మాట్లాడుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో వన్ థింగ్ అండి లైక్ అంటే పీపుల్ కి చాలా కనెక్ట్ అయ్యే విధంగా లైక్ అంటే ఎవరికైనా అర్థమయ్యేలాగా జనరల్ గా ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థం కాదు ఇలాంటి యాప్స్ Yeah. గురించి కానీ చాలా సింప్లిఫై చేసే విధంగా మీరు ఈ యాప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అవునండి కానీ అసలు దీని గురించి నాకు చాలా ఎక్కువ తెలుసుకోవాలని ఉండి Yeah. మిమ్మల్ని నేను ఈరోజు నా స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది ఎనీవేస్ Sure. వెల్కమ్ టు హిట్ టీవీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఇట్ ఈస్ So, అవర్ ప్రివిలేజ్ టు yeah. బీ హియర్ సో ప్లీజ్ టెల్ మీ సార్ వాట్ ఈస్ దిస్ యాప్ యా షూర్ అండి సో మినిఫై మనం ఒక స్టార్ట్అప్ అండి హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ సో మన ఆఫీస్ వీఆర్ టీ హబ్ పార్ట్ ఆఫ్ టీ హబ్ ఎకో సిస్టమ్ సో మినిఫై ఒక వన్ లైన్లో చెప్పాలి అంటే ఫస్ట్ ఒక ఇట్స్ అన్ ఏఐ పవర్డ్ ప్లగ్ అండ్ ప్లే ఫుల్ స్కేల్ ప్లాట్ఫామ్ ఫర్ మేకింగ్ అ బిజినెస్ ఆన్లైన్ దిస్ వన్ లైన్ సో ఇది ఎలాంటి బిజినెస్ అయినా మనము ఒక ఆన్లైన్లోకి ఒక 1 అవర్లో తీసుకెళ్ళగలుగుతాం 1 అవర్లోనా ఎస్ 1 అవర్లో దే కెన్ Okay. బికమ్ ఆన్లైన్ సో ఇది నాట్ ఓన్లీ ఫర్ బిజినెసెస్ ఈవెన్ రీసెల్లింగ్ చేసుకునే అనుకునే వాళ్ళకి ఈవెన్ ఫ్రీలాన్స్ చేసి సెల్ఫ్గా ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఒక ఎకో సిస్టమ్ లాగా బిల్డ్ చేసాం దీన్ని అంటే ఇప్పుడు నేను ఇక్కడ యాంకరింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి నేను కూడా ఈ Yeah. యాప్ బిజినెస్ చేసేసుకోవచ్చా చేయొచ్చు మీరు కూడా చేయొచ్చు చాలా ఈజీగా యా చాలా ఈజీగా Okay. అసలు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు అంత సింపుల్గా చేసుకోవచ్చు సో ఎవరైనా కానీ ఒక లేడీ జెంట్ లేకపోతే ఒక కాలేజ్ కి వెళ్ళే అమ్మాయి అలా Yeah. కూడా ఏం లేదు ఏం లేదు. ఎవరైనా కానీ చాలా ఈజీ ప్రాసెస్ లో మన యాప్ త్రూ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఒకటే ఉండాలి మీకు ప్యాషన్ బిజినెస్ చేయాలి అనే ప్యాషన్ ఒకటి ఉంటే చాలు సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కదండి కొన్ని అంటే ఇప్పుడు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ప్రొడక్ట్స్ కి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఓకే రీసెల్లింగ్ చేయాలనుకునే వాళ్ళకి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు యా సో యాప్ ఒకటి బిల్డ్ చేసుకొని చేసేసుకోవచ్చు సింపుల్ Okay, యాప్ త్రూ okay. వాళ్ళ వెబ్సైట్ రైట్ సో అసలు అంటే లైక్ ఈ యాప్ని జనరల్గా ఏ బిజినెస్లకు వాడొచ్చు అని ఉంటుందా ఎనీ బిజినెస్కి వీ కెన్ యూజ్ ఎనీ బిజినెసెస్ అండి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు లైక్ సో మెనీ ఆర్ కమింగ్ మనకి Yeah. ఇప్పుడు బిజినెస్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు సో ఆన్లైన్లో చేస్తూ ఉంటారు లైక్ వాట్సాప్లో చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తుంటారు ఇప్పుడు కుర్తీ బిజినెస్ చేస్తుంటారు లేదంటే శారీ బిజినెస్ చేస్తుంటారు జ్యువెలరీ బిజినెస్ చేస్తుంటారు ఈవెన్ హోమ్ పికిల్స్ ఫుడ్ స్నాక్స్ ఇలా ఎన్నో బిజినెస్లు చేస్తుంటారు సో వీళ్ళు ఏంటంటే జనరల్గా చేసేటప్పుడు వీళ్ళకి మెసేజెస్ త్రూ ఆర్డర్స్ తీసుకుంటారు సో ఇప్పుడు ఇమాజిన్ ఒక 100 మెంబర్స్ మెసేజ్ పెడుతుంటే మీకు ఎలా హ్యాండిల్ చేస్తారు మీ బిజినెస్ని నో అది అసలు కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటుంది యా సో అదే ఒక వెబ్సైట్ వస్తే మనకు అన్ని ఆర్డర్స్ అన్ని స్ట్రీమ్ లైన్ అయ్యి పేమెంట్ కూడా అన్నీ వచ్చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను ఒక కుర్తీస్ బిజినెస్ చేస్తున్నాను Yeah. సో నా దగ్గర ఒక 10 క్వాంటిటీ ఉన్నాయి Hmm. 5 అయిపోయాయి Hmm. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే 10 కావాలి అని చెప్పేసి ఒక 10 మెంబర్స్ పెట్టారనుకో Hmm. నాకు రిక్వెస్ట్ పెడితే Hmm. అక్కడ నా దగ్గర ఎంత క్వాంటిటీ ఉందన్నది కూడా మన యాప్లో వీ కెన్ ఎస్ అంత మొత్తం డేటా అంతా సింపుల్గా అసలు మీరు అడగక్కర్లేదు ఈవెన్ వాళ్ళకైతే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించేస్తుంది ఆటోమేటిక్గా ఓకే ఓకే సో ఆర్డరే పెట్టడానికి ఉండదు అనమాట ఓకే సో మళ్ళీ మీరు రీఫిల్ చేసుకుంటే మళ్ళీ స్టాక్ అని కనిపిస్తుంది సూపర్ So, అలా. సూపర్ చాలా మందికి ఇప్పుడు ప్రెసెంట్ ఒక కొన్ని ఇయర్స్ నుంచి ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది లేడీస్ ఆన్లైన్ షాపింగ్ కి బాగా అలవాటు పడ్డారు Yeah. ఇంక్లూడింగ్ మీ అవును. ఇగో ఈ డ్రెస్ కూడా అక్కడ అవును. ఉంది అవును సో ఏంటంటే జనరల్ గా ఆన్లైన్ షాపింగ్ అనేసరికి ఇలానే హౌస్ వైఫ్స్ కొంతమంది రీసేల్ చేస్తూ ఉంటారు అవును ఆటోమేటిక్ గా మేమేంటంటే అందులోకి వెళ్ళిపోయి క్లిక్ చేసుకొని పేమెంట్ చేసేసుకుంటే ఒక 1 వీక్ లో మాకు డ్రెస్ అంతే. శారీ ఏదో ఒకటి వచ్చేస్తుంది. వచ్చేస్తూ ఉంటుంది సో ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానివ్వండి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ కదా అవునండి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా మన ఈవెన్ ఇంక్లూడింగ్ అస్
దే ఆర్ బికమింగ్ ఆన్లైన్ షాపర్స్. సో ఆఫ్లైన్ ఈవెన్ ఇప్పుడు కొత్త వచ్చే నెక్స్ట్ న్యూ జనరేషన్ కూడా దే ఆర్ ప్రిఫరింగ్ టు షాప్ ఆన్లైన్. సో ఎవ్రీ ఎవ్రీ డే ది థింగ్స్ ఆర్ చేంజింగ్. సో మీరు ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తున్నా కూడా ఆన్లైన్ ఎగ్జిస్టెన్స్ అవసరం. సో ఆన్లైన్ ఇప్పుడు వెబ్సైట్ కావాలి అంటే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ గురించి ఒక ఏజెన్సీకి వెళ్ళాలి ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే. లేదు ఫస్ట్ వెబ్సైట్ ఏజెన్సీ నుంచి అదొక కొటేషన్ వస్తుంది మనకు. దాని తర్వాత పేమెంట్ గేట్వే నుంచి పేమెంట్ గేట్వే ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళాలి. సో పేమెంట్ గేట్వే నుంచి పేమెంట్ గేట్వే తెచ్చుకోవాలి. అదేం తర్వాత షిప్పింగ్ చేయాలి కదా ప్రొడక్ట్స్ని, మళ్ళీ షిప్పింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి షిప్పింగ్ తెచ్చుకోవాలి. సో అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆఫ్లైన్లో ఏమవుతుంది, కస్టమరే మన దగ్గరకు వస్తారు కాబట్టి ప్రొడక్ట్స్ చూస్తారు. సో అక్కడ ఫోటోగ్రఫీ అనేది రిక్వైర్మెంట్ లేదు. అదే మనకు వెబ్సైట్లో ప్రొడక్ట్స్ని మంచిగా చూపించాలి. సో మంచిగా చూపించాలంటే మళ్ళీ ఫోటోగ్రఫీ కావాలి ఇక్కడ. సో ఫోటోగ్రఫీకి మళ్ళీ ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 1 లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇంత పెట్టుబడి పెట్టకుండా మనము జస్ట్ ఒక 1000 రూపీస్ పర్ మంత్లో వాళ్ళకి ఒక ఫుల్ స్కేల్ వెబ్సైట్ ఇవన్నీ ఫీచర్స్ ఇన్బిల్ట్ రెడీమేడ్ సొల్యూషన్ ఒక 1 అవర్లో రెడీమేడ్ అయ్యేటట్టు మనం బిల్డ్ చేసామండి. కానీ అది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అంటే జస్ట్ ఇట్ ఇస్ మై అంటే ఇది వాల్యూమ్ గేమ్ అండి. మనకేంటంటే ఇది టెక్నాలజీ అంతా మనం బిల్డ్ చేసాం కాబట్టి మనకు చాలా మందికి అమ్ముతాం కాబట్టి మనం కొంచెం మార్జిన్ పెట్టుకొని ఆ మార్జిన్ అనేది ఎక్కువ మంది వాడినప్పుడు మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే ఓకే. బట్ అంటే మొన్న మీరు జస్ట్ ఒక డెమో చూసాను నేను మీరు. సో ఏంటంటే బ్యూటిఫుల్ గా పిక్చర్స్ వస్తూ ఉన్నాయి. అంటే మేము ఒక శారీ ఇచ్చేసేసి అక్కడ ఒక అమ్మాయి కట్టుకున్నట్లు ఒక మంచి పిక్ కావాలి అంటే వెరీ బ్యూటిఫుల్ పిక్ మీరు మాకు ఇస్తున్నారు. ఆ శారీ 500దైనా అంతే అందంగా వస్తుంది, 5000దైనా అంతే అందంగా వస్తుంది. సో ఇలాంటి ఇమేజెస్ మీరు క్రియేట్ చేయాలి అంటే ఏ సపోర్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్పెన్సివ్. సో నాకు ఏమనిపించింది అంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు అండ్ ఇంత తక్కువగా ఈ లింక్ మాకు ఇచ్చేసేస్తున్నారు, ఈజ్ దిస్ సేఫ్ అని చెప్పేసి ఒక చిన్న డౌట్ కూడా ఉండింది. ఆఫ్ కోర్స్. సో మా బ్యాక్గ్రౌండ్ వీఆర్ నాట్ జస్ట్ స్టార్టెడ్. సో మేము ఒక 20 years ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మాకు. సో వీ నో హౌ టు బిల్డ్ సిస్టమ్స్. సో అలా మాకు బ్యాక్ ఎండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వీ హ్యావ్ బిల్డ్ మన సాఫ్ట్వేర్ అంతా కూడా అమెజాన్ AWSలో హోస్టెడ్ విత్ సెక్యూర్డ్ టెక్నాలజీ అంతా. సో దట్స్ వై ఇట్ ఈస్ అ సేఫ్ టెక్నాలజీ టు యూస్. సో స్కేలబుల్, హైలీ స్కేలబుల్. ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర 1000 ప్రొడక్ట్స్ ఉన్న 1000 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. 10,000 ప్రొడక్ట్స్ ఉన్న 10,000 ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మీది మొబైల్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది యాప్ లాగ్ ఇస్తున్నాం కాబట్టి ల్యాప్టాప్లో వాడచ్చు, మీరు యాప్లో కూడా వాడచ్చు, 2 లాగా వాడచ్చు మనకు. సో వీ కెన్ యూజ్ ఈవెన్ ఇన్ మొబైల్ ఆల్సో. మీకు ల్యాప్టాప్ ఉంది, మీకు ల్యాప్టాప్లో వాడతారు అంటే మీ కంఫర్ట్ అనమాట. యాజ్ అ బిజినెస్ మీరు ఎలా బిజినెస్ చేయాలనుకుంటున్నారో మీ టర్మ్స్లో మీరు బిజినెస్ చేసుకునేటట్టు మేము టెక్నాలజీని డిఫైన్ చేసాం. సూపర్. సో ఇంకా లైక్ అంటే ఇప్పుడు నేను జనరల్గా ఒక హౌస్ వైఫ్లా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బికాజ్ ఏంటంటే మన వీడియో చాలా మంది వాళ్ళే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు బిజినెస్ గురించి. నేను చదువుకుంది కూడా చాలా తక్కువ. బట్ ఐ వాంట్ టు డూ సమ్ బిజినెస్ లైక్ అంటే ఎనీ బిజినెస్ లైక్ అది పికల్స్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా శారీ బిజినెస్ అవ్వచ్చు. సో నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన యాప్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సో మనము ఈ వీడియో చూసే వాళ్ళకి మనం నెంబర్ మెన్షన్ చేద్దామండి. సో వాళ్ళు అలా అప్రోచ్ అవ్వచ్చు. దెన్ వీల్ గెట్ ఇన్ టచ్ విత్ దమ్ అండ్ వీల్ హెల్ప్ దమ్ ఇన్ సెట్టింగ్ అప్. అన్ని టోటల్గా మేమే సపోర్ట్ చేసి సర్వీస్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్ని ఈవెన్ ప్రమోట్ చేయాలన్నా కూడా మేమే హెల్ప్ చేసి సెట్ చేస్తాం వాళ్ళకి. ఓకే. సో వన్స్ ఈ యాప్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఈ ప్రాసెస్ అంతా ఈ సైకిల్ అంతా జరుగుతూ ఉంది. సో సడన్ గా మధ్యలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా కానివ్వండి, లేకపోతే యాప్ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అంటే అప్పుడప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంటాయి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో అందులో వాళ్ళకి సపోర్ట్ నెంబర్ ఉంటుందండి యాప్లోనే. సో సపోర్ట్ నెంబర్కి కాల్ మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి ఉంది అందులోనే. సో ఈమెయిల్ ఐడి ఉన్నా మా టీమ్ సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేస్తారు ఇమీడియట్గా. ఓ సూపర్. సో ఏదైనా కానీ మనకి ఎనీ టైం అవైలబుల్ అన్నట్టు. ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇక్కడ అడ్వాంటేజ్ అదే అండి. ఇప్పుడు మనకు తెలుగులో మనం ఇది మన స్టేట్, వీఆర్ ఫ్రమ్ తెలుగు పీపుల్. సో అలాగే మన సపోర్ట్ టీమ్ని కూడా తెలుగులో పెట్టాం. సో ఇప్పుడు మనకు తెలుగే వచ్చు, నాకు తెలుగు రాని వాళ్ళు ఎలా చేయాలి అంటే ఇప్పుడు హిందీ అందరం మాట్లాడగలుగుతాం, ఇంగ్లీష్ అందరం మాట్లాడగలుగుతాం. సో తెలుగు అనేది మేబీ కొంచెం అందరికీ జనరల్గా మనం సపోర్ట్కి ఫోన్ చేస్తే ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడతారు. ఇక్కడ మన అడ్వాంటేజ్ ఏంటి అంటే మన దగ్గర తెలుగు స్టాఫ్ కూడా ఉంటారు. సో తెలుగులో కావాలంటే తెలుగులో మాట్లాడతారు. సో ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. అదే విధంగా మేము వేరే లాంగ్వేజ్, మన రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, తమిళ్ అలా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆ సపోర్ట్ కూడా అలాగే ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. సో హిందీ, ఇంగ్లీష్, తెలుగు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాం మనం సపోర్ట్. వెరీ నైస్ సార్. ఇప్పుడు నేను వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ అంటే
ఈ ఒక్క యాప్ నేను యూజ్ చేయాలని చెప్పేసి ఏమైనా ఉంటుందా? అంటే దీంతో పాటు నేను ఆల్టర్‌నేట్‌గా ఇంకేదైనా యూజ్ చేసినా గానీ దానికి దీనికి మధ్యలో క్లాషెస్ రావడం అట్లయితే ఏమి ఉండదు కదా? అట్లా ఏమి ఉండదండి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని యాప్స్ యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు మన యాప్ చూసి ఇంప్రెస్ అయిపోయి హ్మ్. మేము ఇందులో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాము అనుకుంటే వాళ్ళకి ఇది యూస్‌ఫులేనా? ఆఫ్ కోర్స్ అండి. దట్ ఈస్ హౌ వి హావ్ డిజైన్డ్ దిస్ యాప్. ఓహ్! ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఒక ఒక సెల్లర్ ఆర్ బ్రాండ్ అనేవాళ్ళు కొంతమందికి ఏంటంటే కామర్స్ వెబ్సైట్ కావాలి. ఆ కామర్స్ వెబ్సైట్‌ని వెబ్సైట్‌ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో, మార్కెటింగ్ ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు వెబ్సైట్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే వెబ్సైట్ తీసుకొని వాళ్ళకి ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళందరి గురించి మేము మినిఫై యాప్ అని చెప్పి మన మార్కెట్ ప్లేస్ యాప్ ఉంది. అందులో ప్రమోట్ చేస్తాం మేము. సో వాళ్ళు లిస్ట్ చేసుకుంటే చాలు. మినిఫై యాప్ త్రూ మేమే ప్రమోట్ చేసి వాళ్ళ ప్రమోషన్ ఫీచర్స్ అన్ని బిల్డ్ చేసామన్నమాట. సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళ దగ్గర మంచి ప్రొడక్ట్స్ అనుకోండి, మంచి ప్రైజింగ్లో ఇచ్చారు, కస్టమర్స్కి అట్రాక్ట్ అయ్యారు. కస్టమర్స్ ఆల్రెడీ ఇప్పుడు 1,00,000+ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు యాప్ మీద. సో డెఫినెట్గా మంచిగా ప్రమోట్ చేస్తున్నప్పుడు నచ్చితే కొనుక్కుంటారు. సో అందులో కొనుక్కున్నప్పుడల్లా మేము క్యాష్ బ్యాక్ ఇస్తాం కస్టమర్స్కి, కాంటెస్ట్లు పెడుతుంటాము. సో అందుకు అట్రాక్షన్ గురించి కస్టమర్స్ అనేవాళ్ళు యాప్ త్రూ కూడా పర్చేస్ చేస్తారు. సో ఇది సెల్ఫ్గా చేసుకునే వాళ్ళకి, సెల్ఫ్ కామర్స్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అవన్నీ నాకు రావు, నేను ఓన్లీ లిస్ట్ చేస్తాను, బిజినెస్ ఉంది నాకు, కామర్స్ ఎలా రన్ చేయాలో తెలియదు అన్న వాళ్ళకి మినిఫై యాప్ త్రూ మేమే సపోర్ట్ చేస్తాం. సరే, ఇప్పుడు బిజినెస్ అనే దాని మీద కూడా ఎవరికి ఐడియా లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో మన యాప్ త్రూ వాళ్ళకి మనం ఏమైనా బిజినెస్ కూడా సజెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం రీసెల్లర్స్ అని ఇందాక చెప్పాను కదండి. సో ఇప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు బిజినెస్ చేసేవానికి పెట్టుబడి పెట్టాలి మనం. సో అలాంటి వాళ్ళు సెల్లర్ అవుతారు. ఆ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు బ్రాండ్స్ లాగా వాళ్ళు ఓన్ కామర్స్ లాంచ్ చేస్తారు. కానీ ఇక్కడ రీసెల్లింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు. శారీస్ కాన్సెప్ట్ తీసుకుందామండి. శారీస్ అనేది చాలా మందికి శారీస్ బిజినెస్ చేయాలని అయితే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, హోమ్ మేకర్స్ కి, ఎస్పెషల్లీ లేడీస్ కి. కానీ శారీస్ హోల్సేల్ వాళ్ళు చాలా మంది హోల్సేల్ వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు జనరల్ గా మనకి ఏమవుతుంటది, వాట్సాప్ లో ప్రొడక్ట్స్ తెప్పించుకొని అమ్మి అలా పెడుతుంటారు. సో ఇక్కడ మన రీసెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ శారీస్ అమ్మే వాళ్ళు మన లిస్ట్ అయ్యి వాళ్ళు అమ్ముతుంటారు కదా. ఇక్కడ ఈవెన్ రీసెల్లర్ కి కూడా ఒక వెబ్సైట్ వస్తుంది, రీసెల్లింగ్ వెబ్సైట్. వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు ఉన్నారు శ్వేతcollections.com. మీరు మీ వెబ్సైట్, మీ లోగోతోని, మీ బ్రాండ్తోని మీరు వెబ్సైట్ లాంచ్ చేస్తారు. ఇక్కడ మీ వెబ్సైట్ వచ్చింది, కానీ మీరు ఎలాంటి స్టాక్ మీద ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా ఎగ్జిస్టింగ్ సెల్లర్స్ దగ్గర నుంచే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని మీ వెబ్సైట్ మీదకి లిస్ట్ చేసుకోవచ్చు. లిస్ట్ చేసుకుంటే మీకు ఫుల్ స్కేల్ వెబ్సైట్ వచ్చేసింది. మీరు చేయాల్సిందల్లా దాన్ని ప్రమోట్ చేసి ఆర్డర్స్ తీసుకోవడమే. సో ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆర్డర్ మీద వచ్చే కమిషన్ మీ అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతుంది. ఓకే. ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, ఇప్పుడు మింత్రా కానివ్వండి, లేకపోతే జియో కానివ్వండి, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా మీషో కానివ్వండి, ఇలాంటి వాటిల్లో నుంచి కూడా మనము రీసెల్లర్గా జాయిన్ అయిపోవచ్చు. దాన్ని అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటారు. అఫిలియేట్ ప్రోగ్రామ్. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎలా పనిచేస్తుంది అంటే, అఫిలియేట్ ప్రోగ్రామ్లో వాళ్ళ దగ్గర ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు మింత్రా ఉంది, మింత్రాలో అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో జాయిన్ అయ్యి, అందులో జాయిన్ అవుతే అఫిలియేట్ లింక్స్ ఇస్తారు వాళ్ళు. ఈచ్ లింక్ని మనం షేర్ చేసుకుంటే అది మింత్రా లింక్ వెళ్తుంది ఎండ్ కస్టమర్కి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, మనం మీ పేరు మీద మీకు ఒక వెబ్సైట్ ఇస్తున్నాం. సో మీ కస్టమర్కి మింత్రా లింక్ అని బ్రాండ్ లింక్ వెళ్ళదు, మీ లింకే వెళ్తుంది. సో మీ వెబ్సైట్ మీరు శ్వేతcollections.com మీదే వెళ్తుంది. సో కస్టమర్కి కూడా మీ దగ్గర కొంటున్నారు అని మీరు చెప్పుకోవచ్చు, నేను ఒక కామర్స్ వెబ్సైట్ని లాంచ్ చేశాను, నా బిజినెస్ లాంచ్ చేశాను అని. సో ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు మీకు. బికాస్ మీకు నచ్చిన ప్రొడక్ట్స్, ఈరోజు మీరు జ్యువెలరీ చేయాలనుకుంటున్నారు, జ్యువెలరీ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోండి. 1 వీక్ తర్వాత లేదు శారీస్ యాడ్ చేయాలనుకుంటున్నారు, శారీస్ బిజినెస్ వాళ్ళు చెక్ చేసుకోండి, శారీస్ బిజినెసెస్ యాడ్ చేసుకోండి, శారీ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోండి. ఈరోజు మీకు ఈ శారీస్ నచ్చకపోవచ్చు, వేరే కొత్త సెల్లర్ వచ్చింది, ఆ ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇది తీసేయండి, అది యాడ్ చేసుకోండి. సో మీకు ఫుల్ ఫ్లెక్సిబిలిటీతోని, మీకు నచ్చిన బ్రాండ్స్తోని మీ ప్రొడక్ట్స్, వాళ్ళ ప్రొడక్ట్స్ని మీ వెబ్సైట్ మీద లిస్ట్ చేసుకొని మీ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకొని మీరు బిజినెస్, పార్ట్ టైం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇది హోమ్ మేకర్స్కి పనిచేస్తుంది. ఇలా పనిచేసుకొని పార్ట్ టైమ్గా సపరేట్ సెకండ్ ఇన్కమ్ మోడల్ లాగా పనిచేస్తుంది. ఏ పని చేసుకుంటున్నా కూడా సెకండ్ ఇన్కమ్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి పనిచేస్తుంది. సో అలా అందరికి గిగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళందరికీ పనిచేస్తుంది. సో ఎవరైనా కానీ జస్ట్ ఒక ₹500 పర్ మంత్ వెబ్సైట్ అండి. సో వెరీ సింప్లిఫైగా మనం, వెరీ ఈజీ. యా. సో మినీ సెల్లర్ అనే రీసెల్లర్కి అనేది మినిఫై రీసెల్లర్ లాగా పనిచేస్తుంది. ఓకే. సో మినిఫై ఫౌండర్ మీరు. సో 3 ఫౌండర్స్ ఉన్నారని విన్నాను. ఓకే. సో నేను ఇక్కడ ఏం అడగదలుచుకున్నానంటే, అసలు మినిఫై అనేది మీ ముగ్గురులో ఎవరి ఐడియా? ఇప్పుడు నేను ఇంకొక ఫౌండర్ ఇద్దరం కొలీగ్స్ అండి. ఓకే. సో ఏడీపీలో జాబ్ చేసేవాళ్ళము, CRM ERP సిస్టమ్స్లో బిల్డ్ చేసేవాళ్ళము. సో ఇది వచ్చిన ఐడియా ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 2020లో లాంచ్ చేసింది వేరే మోడల్, కోవిడ్కి ముందు. అప్పుడు అంతా ఆఫ్లైన్.
సో ఆఫ్లైన్ వాళ్ళకి ఒక మోడల్ లాంచ్ చేసాం. మేము లాంచ్ చేసిన 1 monthకే కోవిడ్ వచ్చి మొత్తం ఆఫ్లైన్ షట్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు మేము ఎలా మా పరిస్థితులు అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక 50 lakhs ఖర్చు పెట్టాం ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడానికి. సో బికాస్ అది ఎక్స్పెన్సివ్ ప్లాట్ఫామ్ తయారు చేయడానికి. సో తయారు చేసిన తర్వాత 1 monthలోనే టోటల్ కోవిడ్ వల్ల ఆఫ్లైన్ అంతా షట్ డౌన్ అయిపోయింది. సో చాలా లాస్ కదా మీకు. లాస్ కంటే కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయాలో తెలియదు. ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం ఫస్ట్. సో దాని నుంచి మేము అక్కడి నుంచి ఏం చేయాలి, దీన్ని ఎట్లా ఉపయోగపడేటట్టు చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా అందరూ కలెక్టివ్గా డిస్కషన్ చేస్తూ ఒక గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేస్తూ పెయిన్ పాయింట్స్ని అర్థం చేసుకుంటూ ఒక చిన్న చిన్న పీసెస్ బిల్డ్ చేసి టెస్ట్ చేసి ఏది వర్క్ అవుతుంది అలా మాకు అందుకే ఇంత టైం బట్టి ఈ ఇయర్ మేము ఈ మోడల్ని మార్చ్లో లాంచ్ చేసాం. సో అనుకుంది వేరు, అయింది వేరు. గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ వల్ల అందరికి ఉపయోగపడేలాగా వచ్చిందండి. కాకపోతే బట్ ఏదేమైనప్పటికీ ఏదేం జరిగినప్పటికీ కూడా ఒక క్వాలిటీ యాప్ అనేది మాత్రం బయటకు వచ్చింది. చాలా వెరీ యూస్ఫుల్ ఫర్ ది పీపుల్ అన్నట్టు. అంటే ఒకటే ఇంటెన్షన్ ఉండింది, ఎలా స్టోర్ బిజినెసెస్ ఉన్నాయి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ అవుతున్నారు, ఎలా ఏం చేద్దాం వాళ్ళు సింపుల్ గా ఒక ఎలా మోడల్ ఇద్దాం. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు బిజినెస్ అనేవాడికి ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆఫ్లైన్ లో ఏంటి మనము ప్రొడక్ట్స్ అనేది మల్టిపుల్ రీటైల్ ప్లేస్ లో స్టోర్స్ లో పెడతాం ప్రొడక్ట్స్ ని. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి కస్టమర్స్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి కొనుక్కుంటున్నారు కదా. ఆన్లైన్ వచ్చేసరికి ఒకటే వెబ్సైట్, కస్టమర్స్ అందరినీ ఆ వెబ్సైట్కి తెప్పించుకోవాలి. సో ఈ ఛాలెంజ్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి మేము ఈ మోడల్ని లాంచ్ చేయాల్సి వచ్చింది. అట్లా రీసెల్లింగ్ మార్కెట్ ప్లేసెస్ మీరు మీ వెబ్సైట్ని మీ ప్రొడక్ట్స్ మీ వెబ్సైట్లోనే కాకుండా సైమల్టేనియస్గా హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్లో లిస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆర్డర్ అనేది ఏ వెబ్సైట్ నుంచి అయినా రావచ్చు కదా. ఎలా అయితే ఆఫ్లైన్లో ఏ రీటైలర్ అయినా అమ్మి పెట్టేవాడు ఆన్లైన్లో కూడా ఏ రీటైలర్ అయినా అమ్మి పెడతాడు మీకు. అలా బిజినెస్ అనేది మీరు మీ వెబ్సైటే కాకుండా మీ వెబ్సైట్ నుంచి మీరు చేసుకుంటూ ఉంటారు. అలాగే సైమల్టేనియస్గా వేరే రీసెల్లర్స్ కూడా అమ్మి పెడుతుంటారు. అలా మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. సో సేల్స్ ఆన్లైన్ రెండు ఒకటేసారి సాల్వ్ చేయడానికి మేము ఈ ప్లాట్ఫామ్ని టోటల్గా డివైన్ చేసాం. దానికి ఏఐని యాడ్ చేసాం. సో ఏఐ ఇలా యూజ్ అయింది అనమాట. ఏఐని యూజ్ చేసుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి యాప్లో ఏఐ త్రూ మీరు కొన్ని డెమోస్ చూపించినప్పుడు నాకు అనిపించింది అబ్బా ఏఐని ఇంత అద్భుతంగా యూజ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే ప్రతి బిజినెస్కి ఫోటోగ్రఫీ అదే ఇందాక చెప్పినట్టు ఫోటోగ్రఫీ అనేది ఆన్లైన్లో ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఆటోమేటిక్గా బయట ప్రమోట్ చేసిన ఫుడ్ని చూసి అబ్బాయి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అనుకుంటా అని టెంప్ట్ అయి వెళ్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం శారీస్ లో కూడా అంతే. ఒక మోడల్ ఆ శారీ కట్టుకున్నప్పుడు మనం ఆ శారీ చూసి వెబ్ లో బై సారీ భలే ఉంది దాని బ్యూటీ అనేది మంచిగా రిప్రజెంట్ చేస్తేనే తెలుస్తుంది. అదే మనం నార్మల్ గా ఇట్లా కింద పెట్టేసి ఫోటో తీసి పంపిస్తే అట్రాక్షన్ అనేది ఇప్పుడు ఇది ఆన్లైన్ అనేది ఇంపల్సివ్ బై. సో ఆ టైంకి మూడ్ వచ్చినప్పుడు కొనుక్కునే బుద్ధి అవుతుంది, అప్పుడే సేల్ అయిపోవాలి. తర్వాత నేను చూసుకుంటాను అంటే సేల్ అవుతుందో తెలియదు. సో అలా తీసుకురావాలి అంటే మనం ప్రజెంటేషన్ లేయర్ స్ట్రాంగ్గా ఉండాలి. ప్రజెంటేషన్ ఇస్ ద మెయిన్. సో అక్కడ మనకి ఏఐ అనేది ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు ఫోటోగ్రఫీని ఖర్చు అదే ఫోటోగ్రాఫర్ కావాలి అంటే మళ్ళీ థౌజండ్స్లో అయిపోతుంది. అదే మనం ఏం చేసాము ఏఐతోని ఫోటోగ్రఫీని జస్ట్ ఒక 15 రూపీస్లో జస్ట్ టాప్ క్లాస్ ఫోటోగ్రాఫర్ ఎలా తీస్తాడో అలాగే న్యాచురల్గా మోడల్కి మీరు శారీస్ అనండి అప్పరల్స్ కుర్తి ఈవెన్ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అయినా కూడా అన్ని ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీ వాడాలి, చాట్ జీపీటీ కూడా చేయగలుగుతుంది మీకు, కానీ ఆ ప్రాంప్ట్ ఇవ్వడం రావాలి ఇక్కడ మీకు. ఆ ప్రాంప్ట్ని మేము ఇంజనీరింగ్ని మేము మా సాఫ్ట్వేర్లో మేము బిల్డ్ చేసేసాం ఆల్రెడీ. మీకేమవుతుంది మీరు ప్రాంప్ట్ ఇవ్వక్కర్లేదు, మీరు జస్ట్ చూస్ చేసుకుంటారు మోడల్ కావాలా వద్దా, మోడల్ ఎలాంటి మోడల్ మేలా ఫీమేలా, మేల్ అయితే ఏజ్ గ్రూప్ ఏంటి, పెద్ద మోడలా యంగ్ మోడలా, మోడల్ నిల్చొని ఉండాలా కూర్చొని ఉండాలా, మోడల్ అవుట్డోర్లో ఉండాలా ఇండోర్లో ఉండాలా, ఇలా జస్ట్ ఆప్షన్స్ అనమాట. ఇది ఎవరికైనా అని సిల్క్స్ ఎలాంటి చదువు అవసరం లేదు కదండి. ఇది జస్ట్ మీరు ఇంగ్లీష్ చదవగలిగితే చాలు, అది కూడా సింపుల్ వర్డ్స్. ఇంగ్లీష్ అంటే పెద్ద ఇంగ్లీష్ కూడా కాదు. యాప్ ఇప్పుడు యాప్ వాడిన వాళ్ళు ఎవరైనా యాప్ వాడగలుగుతున్నారు. ఇప్పుడు పేటిఎం ఫోన్పే ఇవన్నీ వాడగలుగుతున్నాం కదా. సిమిలర్గా అంత సింపుల్గానే మనం యాప్ని ఏఐ త్రూ టోటల్ ఫోటోగ్రఫీని ఆటోమేట్ చేసేసాం. ఇప్పుడు మీ బ్యూటిఫుల్ పిక్చర్స్ సింపుల్గా మీరు చేసేసుకోవచ్చు. సో మా రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది అక్కడ మేము టైప్ చేయడమో లేకపోతే అడగడమో చేస్తే ఆటోమేటిక్గా మాకు ఏ పిక్చర్ కావాలో అది వచ్చేస్తుంది. సో బిజినెస్కి మెయిన్ కావాల్సింది ప్రమోషన్. ఆ ప్రమోషన్ అనేది మనకి పిక్ రూపంలో ఈ యాప్లో చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ నార్మల్గా ఐఫోన్ కూడా అవసరం లేదు మీకు. మీకు ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్లో కొంచెం క్లియర్గా పిక్చర్ తీసుకోండి, అప్లోడ్ చేయండి, అంతే. రియల్లీ వండర్ఫుల్ అండి. లైక్ అంటే ఎన్నో యాప్స్ వస్తున్నాయి మార్కెట్లోకి, ఎన్నో యాప్స్ వెళ్ళిపోతున్నాయి, కానీ
ఒక యాప్ వచ్చింది అంటే యాప్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అండ్ ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏది యూస్ చేస్తే ప్రజెంటేషన్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది. అంటే ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతుంటూ నేనే ఆలోచిస్తూ ఉన్నాను, అబ్బా నిజంగానే ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఐ వాంట్ టు నో ఒకసారి ఆ యాప్ నేను ట్రై చేసి చూద్దాము. సో ట్రై చేసి చూసి అసలు నేను ఎవరికైనా నా ఫ్రెండ్స్ చాలా మంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఐ వాంట్ టు టెల్ దెమ్ అనమాట. సో వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పేసి. బట్ వెరీ 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 సింపుల్గా ఈ యాప్ అనేది ఉండడం అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పే విధానం కూడా ఎలా ఉందంటే ఎవరికైనా కానీ దీని గురించి అర్థమయ్యేలా చాలా ఈజీగా చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం యూజింగ్ ప్రాసెస్ కూడా వెరీ ఈజీ అని చెప్పేసి మాకు అర్థమవుతుంది. అది మన ఫస్ట్ నుంచి ఉన్న ప్రయత్నం అండి మంది. ఎందుకంటే వాడేవాళ్ళు టెక్నాలజీ వచ్చిన వాళ్ళు వాడగలగాలి, అది ఎలా అయినా వాడతారు వాళ్ళు, టెక్నాలజీ రాని వాళ్ళు కూడా వాడగలగాలి అని చెప్పి అలా మేము కాన్షియస్ ఎఫర్ట్ తోని డిజైన్ చేసాం మనం. సో ఎవరింటికైనా యాప్ వెళ్ళింది అంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ వాళ్ళు డెఫినెట్ గా యాప్ యూజ్ చేశారు అంటే బిజినెస్ లో వెరీ 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 లెస్ టైంలో సక్సెస్ అవడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మా ప్రయత్నం అండి. రియల్లీ వండర్ఫుల్ విక్రమ్ గారు. లైక్ అంటే యాప్ అనేది న్యూలీ ఇంట్రడ్యూస్ అయినప్పటికీ కూడా బయట ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది అండ్ నేమ్ ఎక్కువగా వినబడుతుంది. మేము మిమ్మల్ని పిలవడానికి కూడా అదే రీజన్. సో వీ వాంట్ టు నో మోర్ దెన్ అబౌట్ దిస్ యాప్ అన్నమాట. సో ఇది ఒకటే కాదు, మనం ముందు ముందు కూడా యాప్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి, చేయబోతున్నాం కూడా. అండ్ సో రియల్లీ వండర్ఫుల్ అండి, థ్యాంక్స్ ఫర్ ది టైం. అండ్ మై ప్లెజర్ అండి, నాకు టైం ఇచ్చి నన్ను పిలిచి నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. సో చాలా మంది పీపుల్ కి అసలు ఏం బిజినెస్ చేయాలి అంటే చాలా చదువుకొని కూడా ఇంట్లో ఉండి పిల్లలతో అవ్వక లేకపోతే వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ లో వాళ్ళకి ఎన్నో కుదరక ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ సింపుల్ టాలెంట్ ఆల్సో దే కెన్ యూజ్ దిస్ యాప్ లైక్ ఎనీథింగ్ అన్నమాట. ఫ్రీలాన్సర్స్ కి ఈజీగా, ఫ్రీలాన్సర్స్ వాళ్ళు సెల్ఫ్ గా ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏఐ సర్వీసెస్ చాలా మంది షాప్స్ కి కొంతమందికి టైం ఉండదు, వాళ్ళు సెల్ఫ్ గా యూజ్ చేసుకోవాలనుకున్న టైం ఉండదు, దానికి వాళ్ళు దే విల్ బి రెడీ టు పే సమ్ సర్వీస్ ఫీ. సో ఈజీగా వాళ్ళు ఈ యాప్ యూజ్ చేసి ఫోటోగ్రఫీ సర్వీసెస్ ని ఈ కామర్స్ ని చేసి పెట్టడము. ఇప్పుడు ఈ కామర్స్ అంటే ఒక ఏజెన్సీ లాగా టెక్ స్కిల్స్ అనేది ఏం అవసరం లేదనమాట. సో సింపుల్ గా సైన్ అప్ చేయించేసి ప్రొడక్ట్ వాళ్ళ సెల్లర్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని నింపేసి 1 hour లో వెబ్సైట్ ని లైవ్ చేసి కూడా ఇచ్చేయచ్చు. దానికి దే కెన్ చార్జ్ వాట్ ఎవర్ సర్వీస్ దే వాంట్. సో అలా ఈజీగా. అండ్ మేము చెప్తున్నామని చెప్పేసి దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ అండి, బాయ్స్ ఆల్సో కెన్ యూజ్ దిస్ యాప్ వెరీ క్లియర్లీ. మేమేంటంటే లేడీస్ మీ కదా, మా డామినేషన్ కొద్దీ మేము ఏదో లేడీస్ 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 అని చెప్పేసి చెప్తున్నాం, కానీ ఎనీ వన్ ఎవరికైనా యాప్ అనేది వెరీ యూస్ఫుల్. రియలీ వండర్ఫుల్ అండి. నాకైతే చాలా చాలా తొందరగా ఉంది యాప్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని చెప్పి, బట్ వీ హ్యావ్ నో టైమ్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ దెమ్. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.